ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, తన ప్రజలు దేన్నైతే అనుభవించాలని దేవుడు కోరుతున్నాడో ఈ వచనంలో స్పష్టంగా కనిపిస్తుంది. అవేంటంటే, ఒకటి క్షేమము, రెండు నీతి. మనము దేవుని ఆజ్ఞలను గైకొంటే మన క్షేమము నది వలెను, మన నీతి సముద్ర తరంగముల వలెను ఉండునని దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. దేవునితో సరైన సంబంధం ఉన్నవాళ్ళు, ఆయన వాక్కు ప్రకారం నడుచుకునే వాళ్ళు మాత్రమే ఆయన ఆజ్ఞలను ప్రేమించగలరు. దేవుడిచ్చే శాంతిని వారు మాత్రమే అనుభవించగలరు. అలాంటి ప్రజల బ్రతుకులకు దేవుని వాక్కు అనే గొప్ప పునాది ఆధారం కాబట్టి వారు ఎప్పటికీ కూలిపోరు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశంలో నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు. అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు అని. ప్రియులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును. మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు అని. సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ ఆజ్ఞలను ఆలకింపవలనని ఆలకించిన ఎడల మా క్షేమము నది వలెను, మా నీతి సముద్ర తరంగముల వలెను ఉండునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ ధర్మశాస్త్రమును ప్రేమించుచు నీ న్యాయ విధులను బట్టి నిన్ను స్తుతించుచు నీ రెక్కల నీడను ఆశ్రయించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న నీ చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మా మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుకొనుటకు కృప చూపమని, ప్రత్యేకమైన జీవితం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.